సో హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకాష్ కొనకల్లా. సో ఇవాళ మాకైతే ఫుల్గా అయితే ఆకలి అయితే వేస్తుంది అనమాట. మెస్కి వెళ్ళినా కానీ ఫుడ్ చాలేదు. ఇవాళ వెన్స్డే కదా, కేఎఫ్సీలో ఆర్డర్ ఉంటుందని చెప్పారు మా ఫ్రెండ్స్ అయితే. సో అలా కేఎఫ్సీకి వెళ్ళి ఆర్డర్ పెట్టుకున్నాం. మా ఫ్రెండ్స్ అయితే ఫుల్గా తిన్నారు. నేను ఎలాగో తిన్నా కాబట్టి వాళ్ళు తినేసారు ఫుల్గా. సో నాకు ఆకలి వేస్తుందంటే అలా పక్కన ఉన్న పానీపూరి బండికి అయితే వెళ్ళాం గాయస్. సో ఈ రోజు అయితే మనం పానీపూరి ఛాలెంజ్ చేస్తున్నాం. పానీపూరిలో ఎవరైతే ఫస్ట్ లెఫ్ట్ అయిపోతాడో ఆడే బిల్ మాత్రం కట్టాలన్నమాట. ఇదైతే కొల్లాపూర్లో అనమాట. చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో. ఆల్ ఈక్వల్ బ్రో. 1-1-1-1 నెక్స్ట్ 2-2. ఆకాష్ 110 అంటే చూడండి బ్రో. 40 రూపీస్కి 6 పీసెస్ అంట. 70 రూపీస్కి అన్లిమిటెడ్. యాక్చువల్గా మన ఆంధ్రలో కాక ఉల్లిపాయ అయితే విడిగా ఇవ్వడంట, దీంట్లోనే కలిపేసి ఉంచుతారంట. నాకు వచ్చింది ఒక పదం తర్వాత ప్యాస్ అది కూడా బంద్ చేశారు ఇక్కడ. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. కొట్టింది బ్రో. అప్పుడే తేడా కొడుతుంది అంటాడు. వాంతులైనా విరోచనాలైనా రక్త విరోచనాలైనా కాదు, రెడ్డి ఎక్కువ వెళ్ళబోతున్నాడు అని చెప్పి ఎవరైనా తెచ్చి అంటే తెచ్చి అన్నట్టు మామూలు అడిగారు. స్కిప్ అంటాడు చూడండి గాయస్. డబ్బులు మొత్తం ఆడే కట్టాలి. ఆటల నుంచి పక్క తప్పుకున్నా కట్టాల్సిందే బ్రో. రిటర్న్ అయితే బిల్లు కట్టకూడదని ఫిక్స్ అయిపోయాడు. మిగిలిన చేతులన్నీ అప్పుడే లెగిస్తాయి. ఇది 12 తను వికెట్ అవుట్ అయ్యేటట్టుంది. చూద్దాం. ఇది 12 అనమాట. ఈయన దగ్గర ఇప్పుడు దాకా హైయెస్ట్ ఎన్ని తిన్నారు అడిగన్నా. अनलिमिटेड देते ना ज्यादा कौन गया कितना गया 130 का एक आदमी లేడీస్. గాయస్ షాకింగ్ విషయం ఏంటంటే ఒక అమ్మాయి 130 పానీపూరీలు తిందంట గాయస్. 130 మామూలు విషయం కాదు ఇది. 130 పానీపూరీలు తిందంట ఒకే అమ్మాయి. బాబోయ్, మనకి 10 తినేటప్పటికే ఆహా సెగలవుతున్నాయి. ఏదో అట్టిస్తున్నావు ఇది ఆగుతాం అనుకున్నారు. ఏదో ఆగట్లేదు. చిన్న చిన్న పిల్లలు 80 పానీపూరీలు తింటున్నారంట. మరి వీళ్ళు ఎలా తింటున్నారో మనకైతే అర్థం కావట్లేదు. మనోడు చూడండి 15 అయిపోయింది అంటాడు. అంటే పొద్దు నుంచి పొట్ట మొత్తం ఖాళీగా పెట్టుకొని రాత్రి వచ్చి 130 రూపాయలు తిన్నారు. 130 రూపాయలు కాదు, 130 పానీపూరీలు. ఎలా బాయ్ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. మిక్సర్ మొత్తం ఖాళీ అయిపోయింది. ఫుల్ కలిపాడు. దాన్ని నిండా అయితే కలిపాడు గాయస్. కానీ అది అయిపోయింది. దాని అవుటా అది కలుపుతాడు మళ్ళీ. అది అయిపోయింది కదా, ఇంకేంటంటే మళ్ళీ కలుపుతాడు. నీళ్ళు తాగుతా అంటే ఫస్ట్ అపోజ్ చేసిందే ధను. ఇప్పుడు మళ్ళీ నీళ్ళు తాగుతా అంటున్నాడు. ఖచ్చితంగా మీ గ్యాంగ్ లో కూడా ఫస్ట్ అడావర్ట్ చేసి మధ్యలో అయిపోయాడు ఎలాంటి వాడు ఉంటాడు. కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. చిన్నగా తెలియదు కొంచెం కొంచెంగా మొత్తం పంపేస్తున్నాడు గైస్. మనకి తెలియట్లా, కొంచెం కొంచెం పంపేస్తున్నాడు. ఫోన్ పే గూగుల్ పే ఆల్ టైప్ అవైలబుల్. ఫోన్ పే క్యాష్ సబ్ అవైలబుల్ బ్రో. ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ నా. సబ్ అవైలబుల్. తాగు అట్ట ముందుకు వచ్చిందిరా.
బ్రో క్లీనింగ్ ఆల్సో దే బ్రో ఎప్పుడు ఆపరా అందరూ ఉన్నారు క్లీనింగ్ ఆల్సో దే బ్రో క్యాన్సిల్ అవుతుంది గిఫ్ట్ అయిపోయింది అనుకో మరి ఎవడు అంట అయిపోయింది మరి ఎవడు నాకొద్దు నువ్వే గిల్లు కట్టాలా బిల్లు కడేద్దావా ఒకసారి అనుకుంటారా ఇట్రా అంటే బ్రో ఇట్రా ఇట్రా చెప్తా అక్కడికి వచ్చి చెప్పు కెమెరాకి చెప్పు అవుట్ అని ఏమని అవుట్ అని చెప్పు అవుట్ అని చెప్పుదా కెమెరాలు చెప్పు ఏమని అల్లి బిళ్ళకి నేనైతే అవుట్ అయిపోయాను బిల్ మొత్తం నేనే నా కడతాను వల్ల కాలేదు guys. అయిపోయింది నాకు కథం. నేను తిన్నదంతా బయటకు వచ్చింది అందుకే అవుట్ నేను బిల్ కడతావు చెప్పు మొన్న క్యాన్సిల్ అవుతుంది సో ధను అయితే అవుట్ అయిపోయాడు ఎన్ని పూరీలు తిన్నావు కింద పూరి ఒక 15 15 కదరా 16 17 16వ దానికి అవుట్ 16వ దానికి ధను అయితే అవుట్ అయిపోయాడు నెక్స్ట్ ఎవరు అవుట్ అవుతారు చూద్దాం గుర్తుపెట్టుకోండి గైస్ విన్ అయిన వాళ్ళకి అందరూ ఒక్కొక్క 100 ఫోన్ పే చేయాలి ఖచ్చితంగా చేసేస్తా కదా లేదు తరుణ్ గడికి వెళ్తాడు అనిపిస్తుంది నాకేమి 18th పూరి దగ్గర వేదాంత్ అయితే అవుట్ అయిపోయాడు హైయెస్ట్ 130 అంట మహాన్ పౌరాలు ఎలా తిన్నారు ఇప్పటికే అర్థం కావట్లేదు మేడం ఎవరో చెప్పండి సార్ ఇది ఎక్కడ చిన్న కదులుతున్నాం పానీపూరి తింటావు ప్లేటు పానీపూరి भैया उसको एक प्लेट पानी पूरी दे दो भैया ब्रो व्हाट विकेट डाउन వీడియో కట్టాలి స్టార్టింగ్ మెథడ్ చెప్పండి బ్రో 20 పూరి దగ్గర వేదిక అవుట్ ముగ్గురు కానీ ఎక్కువ తినేది సీరియస్ చెప్తాను తినేద్దామా రెడ్ అన్న మాటలు చెప్తున్నాడు అయ్యో తుస్సు ముగ్గురు గెలుద్దాం ముగ్గురు లేదు నేను కావాలా మనం కావాలో చూసుకో నేను తాపేద్దామా ఆఖరికి ఏం డిస్కస్ చేసుకున్నామంటే టాప్ 3 వచ్చేసాం కాబట్టి మళ్ళీ మన ముగ్గురులో విన్నర్ ఎందుకు ముగ్గురు ఒకేసారి విన్ అవుదాం ఈ లాస్ట్ పూరితో ఆపేద్దాం అంటున్నారు ఫైనల్లీ కంప్లీటెడ్ గైస్ ఛాలెంజ్ అయితే ఇక్కడ ముగిసిపోయింది ఇప్పుడైతే మనం అన్నైతే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం ఈ పానీపూరి బండి ఇక్కడ ఎన్ని రోజుల నుంచి అంటున్నాడు 7-8 నెలల నుంచి ఇక్కడ ఉంటుందంట బండి సాయంత్రం 4 నుంచి సాయంత్రం 4 నుంచి రాత్రి 10-10:30 వరకు ఉంటుందంట 1 ప్లేట్ వచ్చేసి 40 రూపీస్ అది అన్లిమిటెడ్ అయితే 70 రూపీస్ అనమాట బ్రో నామ్ క్యా సూరజ్ ఈ అన్నయ్య పేరు అయితే సూరజ్ అంట ఈ అన్నయ్య పేరు అయితే రామ్ అంట ఓకే గైస్ దిస్ ఈస్ ద వీడియో ఫర్ టుడే మీట్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో బై గైస్